అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ అదామా కంపెనీకి చెందిన ఆగాస్ గురించి అయితే పూర్తి సమాచారం తెలుసుకుందాము. టెక్నికల్ అనేది ఏముంటుంది, ఎంత మోతాదులో వాడాలి, ఏ పంటలో వాడాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ అదామా ఆగాస్లో వచ్చి డైఫెన్థ్రిన్ అనేది మనకు 50% అయితే ఉంటుంది. సో ఇదే టెక్నికల్తో మనకు సింజెంటా పెగాసిస్ అని దొరుకుతుంది. సో రెండిట్లో టెక్నికల్ సేమ్. మనకు ఇది వచ్చి కొద్దిగా ప్రైస్ తక్కువకైతే మార్కెట్లో లభిస్తుంది. సో ఇది వచ్చి మనకు పత్తి పంటలోను, మిరప పంటలోను, ఇతర అన్ని రకాల కూరగాయ పంటల్లో అయితే దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇది పంటలలో వచ్చు తెల్లదోమ సమస్య, పచ్చదోమ సమస్య, లైట్గా తామర పురుగు సమస్యను కూడా నివారించే విధంగా ఇది పనిచేయడం జరుగుతుందండి. దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి 250 గ్రాముల డోస్ ప్రకారంగా వాడుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో మిరప పంటలో వచ్చు వైరస్ ముడత అనేది కూడా చాలా ఇబ్బంది పెడుతుంది రైతులను అయితే. సో వైరస్ నివారణకైనా కూడా మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. తక్కువ ప్రైజ్లో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.